హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం సభాపర్వంలో భాగంగా శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి జరాసంధుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకి ఇలా చెప్పసాగారు. మగధ రాజైన బృహద్రథుడు కాశీరాజు పుత్రికలను పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి సంతానం కలగలేదు. అతడు భార్యలిద్దరితో కలిసి అరణ్యమునకు పోయి మహాతపస్సంపన్నుడైన చండకౌశిక మహర్షిని చూచారు. ఆ మహర్షిని భక్తితో సేవించారు. అతని సేవలకు సంతోషించి నీకు ఏం కావాలో కోరుకో అన్నారు చండకౌశిక మహర్షి. తనకు పుత్ర సంతానం ప్రాప్తి కలిగించమన్నారు బృహద్రథుడు. అప్పుడు ఒక మామిడి పండు చెట్టు మీద నుంచి ఆ మహర్షి తొడ మీద పడింది. ఆ మహర్షి ఆ పండును మంత్రించి బృహద్రథునికి ఇచ్చారు. నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పారు. మహా సంతోషంతో బృహద్రథుడు రాజధాని నగరానికి వచ్చారు. ఆ పండును ఇద్దరు భార్యలకు చెరిసగం కోసి ఇచ్చారు. ఇద్దరూ గర్భం ధరించారు. ఇద్దరూ ప్రసవించారు. ఒక్కొక్కరికి ఒక కన్ను, ఒక చెవి, ఒక చెంప, ఒక చన్ను, సగం బొడ్డు, ఒక చెయ్యి, ఒక పక్క భాగం, ఒక తొడ, ఒక కాలు, అంటే సగం శిశువు జన్మించాడు. ఆ ముక్కలను చూచి బృహద్రథుని భార్యలు భయపడ్డారు. బృహద్రథునికి చూపించడానికి సిగ్గుపడ్డారు. ఆ ముక్కలను బయట పారేసి రమ్మని పరిచారికులకు ఇచ్చారు. పరిచారికులు ఆ మానవ ముక్కలను 4 మార్గముల కూడల్లో పారేసి వచ్చారు. అర్ధరాత్రి జరా అనే రాక్షసి ఆ మాంసపు ఖండాలను తినడానికి వచ్చింది. ఆ 2 ముక్కల్ని కలిపి పట్టుకుంది. ఆశ్చర్యంగా ఆ 2 ముక్కలు అతుక్కున్నాయి. ఒక బాలుడుగా రూపొందాయి. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు విని అంతఃపురంలో స్త్రీలు పరుగెత్తుకొని వచ్చారు. రాక్షసి పారిపోయింది. ఇంతలో బృహద్రథుడు కూడా అక్కడికి వచ్చారు. బాలుణ్ణి చూచారు. ఎంతో సంతోషించారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న ఆ రాక్షసి బృహద్రథుని వద్దకు వచ్చి, మహారాజా, నేను జరా అనే రాక్షసిని. నీ భార్యలకు పుట్టిన ఆ మానవ ముక్కలను దాదులు తెచ్చి ఆ 4 మార్గముల కూడల్లో పడేశారు. నేను ఆ ముక్కలను ఒక్కటిగా చేర్చి పట్టుకున్నాను. అవి ఈ మానవ రూపం ధరించాయి. ఈ బాలుడు వజ్ర శరీరం కలవాడు. ఇతన్ని నువ్వు స్వీకరించు అని చెప్పింది. జరా, నాకు చండకౌశిక మహర్షి కృప వలన ఈ బాలుడు కలిగాడు. నీ వలన ఆ బాలుడు మనిషి రూపం ధరించాడు. ప్రేమతో నువ్వు నాకు ఇచ్చావు. నువ్వు నా కులమును ఉద్ధరించడానికి వచ్చిన పుణ్యదేవతవు అని అన్నాడు. ప్రేమగా కొడుకును ఎత్తుకున్నాడు. జరచేత కలపబడిన బాలుడు కాబట్టి ఆ బాలునికి జరాసంధుడు అనే పేరు పెట్టాడు. జరాసంధుడు మహాబలశాలి, పరాక్రమవంతుడు అయ్యాడు. ఒకరోజు చండకౌశిక మహర్షి బృహద్రథుని వద్దకు వచ్చారు. బృహద్రథుడు ఆ మహర్షిని పూజించి తన కొడుకును చూపించారు. బృహద్రథ, వీడి మహాపరాక్రమవంతుడవుతాడు. ఎలాంటి ఆయుధములు, అస్త్రములు ఇతన్ని చంపలేవు. ఇతడు రాజులందరినీ జయిస్తాడు. ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు. ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు అని చెప్పారు. బృహద్రథుడు జరాసంధునికి రాజ్యం అప్పగించాడు. తాను తపోవనానికి పయనమయ్యాడు. జరాసంధుడు ఏ ఆయుధముల చేత చావులేని హంసడింబుకుల సహాయంతో రాజులను అందరినీ జయించాడు. ఇప్పుడు హంసడింబుకులు చచ్చారు. అందువలన ఓ ధర్మరాజ, ఒక్క భీముడే జరాసంధుని చంపగల సమర్థుడు. అందుకని భీమార్జునును నాతో పంపు అని శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకి జరాసంధుని యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పారు. ఇది మనకి మహాభారతం సభాపర్వము
ప్రథమ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.